సింహాచలం దేవస్థాన భూ సమస్య పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యత ఇస్తారని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గ సుజాతానగర్ లో ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గ ప్రజలు తనను అత్యంత మెజార్టీతో గెలిపించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ 5 ఏళ్లు ప్రజా సంక్షేమానికి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. మా నాయకుడితో హామీలు ఇప్పించాం. చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవేమీ విస్మరించకుండా మళ్ళీ ఈ రోజే ఎందుకు చెప్తున్నానంటే నా బాధ్యత నుంచి నేను ఎక్కడ తప్పుకున్నా లేట్ చేసినా నన్ను ప్రశ్నించేది మీడియానే. కాబట్టి మళ్ళీ ఒకసారి నన్ను నేను కమిట్ చేసుకోవడం కోసం మీకు మీ ద్వారా ప్రజలకు మాట్లాడుతా ఉన్నా. పంచగ్రామాల సమస్య కానీ, అలాగే తాడి స్వయంభూవరం తరలింపు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, పారిశ్రామికంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెందుతులో కూడా తేవటంలో కానీ, అన్ని ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో కానీ, పొల్యూషన్ బారిన పడుతున్న పరవాడ మండలంలో గ్రామాలను కాపాడుకోవడం, పెందుర్తి ప్రజలకి నాకు ఆ బాండింగ్ ఉందండి అని నేను చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి నాకు టికెట్ ఇచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థికి కూడా నేను 50,000 పైన మెజార్టీ ఇస్తానని చెప్పి ఆ రోజే నేను చెప్పి ఇస్తాను. ప్రతిరోజు కూడా బాధ్యతతో భయంగా కూడా ఎలక్షన్ చేశాను. చాలా పెద్ద కబుర్లు ఆడేవు, ఏంటి అంటారేమో, ఎక్కడన్నా ప్రజల విశ్వాసాన్ని ఏమన్నా కోల్పోతానేమో, తగ్గుద్దేమో మెజార్టీ అని. కానీ పెందుర్తి ప్రజలు, నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, మా జన సైనికులు, వీర మహిళలు కానీ నా నమ్మకాన్ని మించి ప్రజల్లో కష్టపడ్డారు. ప్రజలను ఆశీర్వదించినందుకు చేతులు జోడించి